ఇప్పుడు పాట పాడేవాడిని, నేను ఒకప్పుడు ప్రార్థన చేసేవాడిని, నేను ఒకప్పుడు అలాగా ఒకప్పుడు ఇలాగా, నేను అది చేసేవాడిని ఇది చేసేవాడిని చెప్తా కానీ దేవుని దగ్గరికి రాలేం. ఎందుకంటే వాడు ఏమైపోయాడు, ఆల్రెడీ ఏమైపోయాడండి, తొలగిపోయాడు దేవుడు. పిల్లరా, చాలా మందికి దేవుడు తెలుసు అంటారు కానీ అసలు దేవుని కోసం అసలు ఏమి కూడా వాళ్ళకి తెలియదు. యెహోవా ఉత్తముడైన రుచి రుచి తెలుసుకునే వల్ల మీరు ఏం చేస్తారండి, ఆయనను విడిచిపెట్టరు. దేవుని స్తోత్రం చెప్పండి అందరూ. కనుక దేవుని సన్నిధిలో ఉన్న మనము దేవుని నామాన్ని మనం మహింపరచాలి తప్ప ఈ లోకానుసారమైనటువంటి ఏ కార్మికు మనం ఏం చేయకూడదండి, తావు ఇవ్వకూడదు. పిల్లలు ఏమాత్రం మీరు కొంచెం ఎడమిచ్చినా వాడు మీ సర్వ శరీరాన్ని సర్వ మాలిన్యంలోనికి ఏం చేస్తాడండి, నడిపించి బ్రష్లో ఉన్నట్లుగా ఏం చేస్తాడండి, చేస్తూ ఉంటాడు. ఇహలోక మాలిన్యం మనకు అనకుండా మనం జాగ్రత్తగా కాపాడుకోగలిగేదే గొప్ప భక్తి.